అత్తయ్య, ఇంతకాలమైనా మీరు నన్ను శత్రువులాగే చూస్తున్నారు. నా వల్ల మీ మనసుకి చాలా బాధ కలిగుండొచ్చు. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చెడ్డవారిగా చూడలేదు అత్తయ్య. నేను మీ కోడలుగా కాకుండా కూతురు అనిపించుకోవాలని చూశాను. తెలిసి తెలియక నేనేమో తప్పులు చేసుంటే నన్ను క్షమించండి అత్తయ్య. నేనేమనుకుంటే ఏమే, నువ్వనుకున్నది సాధించావు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నా మాటే వింటారు. ఇక నుంచి నీ అధికారం చెల్లదు అని, నా మాటే చెలామణి అవుతుందని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఎందుకత్తయ్యా నేనేదన్నా తప్పు పడతారు? ఏయ్, నేను తప్పు పట్టడం కాదే, నీ పథకం అర్థమైపోయింది. ముందు నా కొడుకుని నీ కొంగుని ముడేసుకున్నావు, ఆ తర్వాత నా బిడ్డని నీ వైపు తిప్పుకున్నావు. వరుసగా అందరినీ నీ వైపు తిప్పుకుని నన్ను ఒంటరిదాన్ని చేయాలని చూస్తున్నావా? అత్తయ్య, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను. నోరు ముయ్యవే. ఇంతకాలం నేను ఇంట్లో మహారాణిలా ఉన్నాను. అందరూ నా మాటే వినేవారే. కానీ ఇప్పుడు అందరూ కావ్య కావ్య అంటూ జపం చేసేటట్టు చేసావు కదే. నిన్ను వదల్నే. ఈ జన్మలో ఎప్పటికీ నువ్వే నా శత్రువే. అత్తయ్య, సరే బావా, నేను బయలుదేరుతాను. అన్నా 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 అన్నా, ఏమైందిరా? మన వాసన అందరూ కలిసి కొడుతున్నారన్నా. వాసునా? అవునన్నా, వైన్ షాప్ పక్కన ఆపడానికి వెళ్తే మమ్మల్ని కూడా కొట్టారన్నా. వాసు గారిని కొట్టారా? వాడేం తప్పు చేశాడ్రా? తాగడానికి డబ్బులు లేక జేబులు కొట్టాడటన్నా. వాళ్ళు పట్టుకున్నారు, అందుకే కొడుతున్నారు. చూస్తే అయ్యో పాపం అనిపించిందన్నా. వాసుగాడు ఇంత నీచానికి దిగజారాడా? అవునన్నా, మొన్న ఒక రోజు నన్ను రంగను కూడా తాగడానికి డబ్బులు లేవు, ఒక 150 ఉంటే ఇవ్వండిరా అన్నాడన్నా. కానీ చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదన్నా. అన్నా, వెంటనే వెళ్ళన్నా, వాసును కాపాడన్నా. అన్నా, వాసు ఎక్కడన్నా? రాగోపి, నీకోసం ఎదురు చూస్తున్నాను. మీ తమ్ముడిని అక్కడ పడుకోబెట్టాను. వాసు, రే వాసు, వాసు, రే ఏంట్రా ఇదంతా? ఈ దెబ్బలేంట్రా? వాసు, వాసు! గోపి, మీ తమ్ముడు నా గుంపులోంచి కాపాడి తీసుకొచ్చానయ్యా. సోడా తాగించి పడుకోబెట్టాను. తాగడానికి డబ్బు లేక దొంగతనం చేయబోయి పట్టుబడ్డాడు. నేను కానీ లేకపోతే కొట్టి చంపేవాళ్ళు, లేకపోతే పోలీసులకు పట్టించేవాళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నా. పర్వాలేదులే గోపి, జాగ్రత్త. మీ తమ్ముడిని ఇంటికి తీసుకెళ్ళు. వాసు, రే ముందు పైకి లేరా. అయినా ఇలా తయారయ్యావేంట్రా? తాగుడికి బానిసైపోయావేంట్రా? రే పద, ముందు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి మన ఇంటికి వెళ్దాం. పద. ఏంటి ప్రేమ, సీన్ క్రియేట్ చేస్తున్నావా? నేను ఇలా కావాలంటే కదా కోరుకుంది. అయ్యాను, ఇప్పుడు బాగా సంతోషపడు, సరేనా? ఎందుకు అలా మాట్లాడతావు? ఏయ్ ఆగు! ఏదో నా మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటించుకో. నువ్వు మాత్రం ఆనందంగా ఉండు, అన్ని నీ దగ్గర పెట్టుకుని అనుభవించు. నన్ను మాత్రం వదిలే. తాగి తాగి ఎక్కడో దగ్గర చస్తాను, అప్పుడు బాగా సంతోషిద్దు. వచ్చాడు పెద్ద హీరో. ఎలా ఎందుకు వస్తారో మమ్మల్ని చంపడానికి. వాసు, కాదురా, ఇంటికి వెళ్దాం రా. లేదు నాలేడు, అక్క చెల్లి తండ్రి లేరు. ఏక్ నిరంజన్, హే ఏక్ నిరంజన్.
అరే మామ, విడిపోయిన మల్స్ కావ్య కలిస్తేనే నువ్వు అనుకున్నది సాధించినట్టు అన్నావు. అలాగే వాళ్ళని కలిపావు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా? అవునరా, చాలా చాలా హ్యాపీరా. ఈ పని ఇంత ఈజీగా కంప్లీట్ అవటానికి ఈ శాలినియే ఎక్కువగా హెల్ప్ చేసింది. క్రెడిట్ అంతా తనకే చెందుతుందిరా. శాలు, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్. నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంటి? నా ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ నా మీద చేయి వేసింది నువ్వు. ఆ తర్వాత అదే నా వృత్తి అయింది. బాగా సంపాదించి మంచి పొజిషన్లో ఉన్నాను. వృత్తి తప్పైనా హ్యాపీగా సుఖంగా ఉన్నాను. నేను ఈరోజు ఇంత బాగా బతకడానికి కారణం నువ్వే. ఆ కృతజ్ఞతతోనే ఆ మల్స్ పిఏగా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. దానికి థ్యాంక్స్ చెప్తావేంటి? నో 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 నో, నేను దేనికి థ్యాంక్స్ చెప్తున్నానంటే, ఏ పని చేసినా నేనే ఇన్వాల్వ్ అయ్యి ఆ పని పూర్తి చేసేవాణ్ణి. కానీ ఈ విషయంలో నేను డైరెక్ట్గా ఏమీ చేయలేను. కేవలం ఫోటో చూపించి వాళ్ళిద్దరినీ విడదీశాను. మళ్ళీ నేనే వాళ్ళకి నచ్చ చెప్పి కలిపితే వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకే నిన్ను పెట్టి ఈ గేమ్ ఫినిష్ చేశాను. నౌ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అప్పుడే మరీ అంత సంతోషపడిపోకు మామ. మన నెక్స్ట్ ప్లాన్ ఆ కావ్యను బెడ్ మీద తీసుకురావటం. అది సామాన్యమైన మనిషి కాదు. దాన్ని లైన్లోకి తేవటానికి ఒకే ఒక్క ఆయుధం, ఆ దిలీప్ మ్యాటర్. అది కాస్త ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇంకెలా దాన్ని ఈ రూట్లో తీసుకొస్తావు? డోంట్ వరీ డియర్, అది ఎన్ని అడుగులు వేస్తే అంతకంటే డబల్ అడుగు నేను వేస్తా. దాన్ని నా దారికి తెచ్చుకోకుండా వదిలేదే లేదు. ఛాలెంజ్. వెరీ గుడ్, చాలా పట్టుదలగా ఉన్నావు. మరి నేనొచ్చిన పని పూర్తయిందనుకుంటా. మరి ఎప్పుడు బయలుదేరాలి? ఏ శాలు, నేను రచించిన క్యారెక్టర్ని నేనే జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇంకా బాగా యాక్ట్ చేయి, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. ఓకేనా? గోపి, ఏమైందిరా? ఎందుకు అదోలా ఉన్నావు? నిన్నేరా అడిగేది, సమాధానం చెప్పవే. ఏమైంది గోపి? ఏమండి, అత్తయ్య అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పరే. ఎందుకు దిగులుగా ఉన్నారు? ఏమైందిరా గోపి? అమ్మ అడుగుతోందిగా, చెప్పు. మన వాసుగాడి గురించి ఆలోచిస్తున్నాను నాన్న. వాడి పరిస్థితి ఏం బాగోలేదు. వాసు పరిస్థితి బాగాలేదా? ఏమైందిరా? వాడు కలిశాడా? మాట్లాడావా? ఎలా ఉన్నాడ్రా? చెప్పు గోపి, ఎలా ఉన్నాడు? మావయ్య, రామ్మ రేవతి, రా. బావా, వాసుని చూసొచ్చారా? ఎలా ఉన్నాడు? బాగున్నాడా? నా గురించి ఏమైనా అడిగాడా బావా? అదేంటి బావా, నిన్నింత ఆరాటంగా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పరేంటి? అసలు మీరెళ్ళి చూసారా? నేను వెళ్ళి చూద్దాం అనుకుంటే అసలు నా మొహమే చూపించొద్దని అంటున్నాడు. మళ్ళీ వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఏమంటారు, వాళ్ళ ముందు ఏవేమంటాడు అని అర్థం కాక భయపడుతున్నాను. నాకేం చేయాలో పాలు పోవట్లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఎంత నచ్చ చెప్పుకున్నా నా మనసు నా మాట వినట్లేదు. రోజు రోజుకి దుఃఖం పెరుగుతుంది, బాధ ఎక్కువ అవుతుంది.
మా అమ్మ ప్రతి క్షణం ధైర్యం చెప్తోంది. పౌర్ణమికి శ్రీశైలం వస్తానని మొక్కుకోమంది. అందుకే నేను అమ్మ శ్రీశైలానికి బయలుదేరాం. ఎందుకైనా మంచిది ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చాను. చెప్పండి బావా, వాసు ఎలా ఉన్నాడు? నా గురించి ఏమైనా అడిగాడా? చెప్పండి బావా. చూశానమ్మా, వాడికే బ్రహ్మాండంగా ఉన్నాడు. అందరి గురించి అడిగాడు, ముఖ్యంగా నీ గురించి అయితే మరీ మరీ అడిగాడు. నిజమా బావా? అవునమ్మా, రేవతి ఎక్కడుంది, ఎలా ఉంది, టైంకి తింటోందా, పడుకుంటోందా అని నీ గురించే ప్రశ్నల మీద ప్రశ్నలేసి ఊపిరాండవలేదనుకో. నేను అలాగే చెప్పాను. రేవతి కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తోందిరా వాసు అని చెప్పాను. ఇంటికి వచ్చారా అన్నాను. దానికి వాడు ఏమన్నాడో తెలుసా? నేను ఉద్యోగం ట్రై చేస్తున్నాను అన్నయ్య, ఉద్యోగం రాగానే నేను రేవతి విడిగా కాపురం పెడతామని చెప్పాడమ్మా. అలాగా బావా? అవునమ్మా. మీరు చెప్పేది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. బావా, వాసు ఇంకా అలాగే తాగుతున్నాడా లేక మానేశాడా? తాగుడా అమ్మా? తాగుడు అది తాగుడు వెంటనే మానేయడం అంటే కష్టం కదమ్మా. అందుకని మెల్లమెల్లగా ఒక వారం 10 రోజుల్లో మానేస్తానని చెప్పాడమ్మా. అయితే వాడిని ఇంటికి వచ్చారా అంటే ఆ విషయం గురించే ఆలోచిస్తున్నా అన్నాడమ్మా. నేను మా నాన్న మీదున్న కోపంతో నన్ను అర్థం చేసుకుంటాడో లేదో అని చాలా భయపడ్డాను. కానీ వాసు నా గురించి అంతగా అడిగి తెలుసుకున్నాడు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా మీద వాసుకి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. నా తప్పు క్షమించి నన్ను ఖచ్చితంగా చేరదీస్తాడు. బావా, నేను వెళ్ళి ఒక్కసారి వాసుని కలవచ్చా? వద్దమ్మా, ఇప్పుడు కలవద్దు. వాడి మూడేం బాలేదు. ఇంకా వాడు కొంచెం కోపంగా ఉన్నాడమ్మా. చెప్పాను కదమ్మా, ఒక వారం రోజుల్లో వాడు పూర్తిగా మారిపోతాడు. అప్పుడు నువ్వే వెళ్ళి వాడిని కలుద్దు గాని. అప్పటిదాకా నువ్వు కొంచెం తొందరపడద్దమ్మా. చూడమ్మా రావతి, నిన్ను వాసుగాడిని కలిపే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్స్ బావా. అతయ్య, అతయ్య, ఇప్పుడే నా మనసు కుదుట పడింది. ఆ శ్రీశైలం మల్లన్నను కాపాడు తండ్రి అని వేడుకున్నాను. అంతే, నా మొర ఆలకించాడు. ఆయనకి కోటి నమస్కారాలు కొండెక్కిలోపు పెట్టుకోవాలి. మరి నేను వెళ్ళొస్తాను అత్తయ్య. మంచిదమ్మా, క్షేమంగా వెళ్ళండి. వెళ్ళొస్తానక్క. అలాగే. వెళ్ళొస్తాను మావయ్య. మంచిదమ్మా. వస్తాను బావా. జాగ్రత్తగా వెళ్ళరామ్మా. ఏంట్రా గోపి, రేవత్తో అంత అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పాడా? ఏంటయ్యా నువ్వనేది? వీడు వాడి గురించి చెప్పిందంతా అబద్ధమే. ఇప్పుడు వాసు పరిస్థితి ఏమిటో తెలుసా? తాగుడికి డబ్బులు దొరక జేబులు కొడుతున్నాడు. దొరికిపోయి ప్రజల చేత తన్నులు తింటున్నాడు. పిచ్చోడు కన్నా అద్దానంగా తయారయ్యాడే. ఏంటయ్యా నువ్వు చెప్పేది నిజమా? కావాలంటే గోపిని అడగవే తెలుస్తుంది. అందుకే వాడు బాధపడుతూ కూర్చున్నాడు. నువ్వు వాసు గురించి అడగానే వాడు తడబడ్డాడు. అప్పుడే రేవతి వచ్చి వాసు గురించి అడిగింది. పాపం ఆ అమ్మాయి బాధపడుతుందని వాడు అబద్ధం చెప్పాడు. యారా గోపి, నేను చెప్పింది కరెక్టే కదా? అయినా వీడెందుకు చెప్తాడే? తమ్ముడు సుఖంగా ఉండాలని వీడు కష్టపడి వాడిని చదివించాడు. ఆ కష్టం వృధా అయిపోయిందని వీడు బాధపడుతున్నాడే. భగవంతుడా, నా కొడుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా? మేవెన్ని కష్టాలు పడ్డా వాడిని మహారాజులా పెంచావే. అలాంటి వాడు ఈ రోజు దొంగతనం చేసి తన్నులు తినేలా దిగజారిపోయాడా? రోడ్డును పోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కునే పరిస్థితికి వచ్చాడా? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, ఏమని మొరపెట్టుకోవాలి? నా కొడుకు ఇలాంటి పరిస్థితి రావాలా? దేవుడా, నేనేం చెయ్యాలి? భాగ్యం, ఊరుకో భాగ్యం, బాధపడకు. అయినా వాడి గురించి నాకు ముందే తెలిసే. నిలకడలేని మనిషి, వేస్ట్ ఫెలో. ఊరుకో, వదిలే. గోపి, వాడిని తమ్ముడ్రా, ఎలా అయిపోయాడో చూడరా. అమ్మా ఊరుకోమ్మా, ఏడవకు.
వాడిని ఎలా మార్చాలని ఆలోచించాలి కానీ నువ్వు ఇలా ఏడిస్తే ప్రయోజనం ఏముంది చెప్పు. ఏమండి, మీరు వాసుని చూశారు కదా, ఇంటికి తీసుకురాకపోయారా? చాలా ప్రయత్నించాను అర్చన, కానీ వాడు నా మాట వినలేదు. నేను అసలు వాడి అన్నయ్యనే కాదన్నాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వాడు తాగుడికి బాగా బానిసైపోయాడు. ఇలాగే గనక వాడు ఉంటే వాడి జీవితం ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని సమస్యలు తీరిపోయి ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం అనుకునే టైంలో మళ్ళీ ఓ కొత్త సమస్య వచ్చి పడింది. మొన్న శివగా నాతో ఆ మాట అన్నాడు. రే గోపి, మీ ఇంట్లో వాళ్ళందరితో ఎప్పుడూ ఏదో ఒక సమస్యరా, నీ చెల్లెలు రానొక్కతే నిన్ను మనశ్శాంతిగా ఉంచుతోంది అన్నాడు. వాడి చెప్పింది నిజమైంది. అన్నట్టు రాణి కాలేజీ నుంచి వచ్చిందమ్మా? వచ్చిందిరా, లోపలుంది, చదువుకుంటుంది. పిలుచుకొస్తానుండు.